రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థి ప్రపంచంలో తలెత్తుకుని తిరిగేలా చూడాలన్నది సీఎం కేసీఆర్ ఆశయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కేజీ టు పీజీ విద్యను అంచెలంచెలుగా ప్రవేశపెడుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1000 గురుకులాల్లో ఒక విద్యార్థి పేరు మీద 1,20,000 ఖర్చు చేస్తున్నామని తెలిపారు. విద్యాశాఖపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు 1200 స్కూళ్లను ఎంపిక చేసినట్టు తెలిపారు. విద్యతో పాటుగా వైద్యం, వ్యవసాయం, ఉపాధి లాంటి అన్ని రంగాలకు ఆటంకం లేకుండా ముందుకు పోతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మైనింగ్ ఆపాలని చెప్పేసి అంతటి వికారాబాద్ జిల్లా నవపేట, మోమిన్పేట మీరు పేపర్లో చూసినప్పుడు మన ప్రతిపక్షంలో ధారణ చేస్తున్నారు. దాని గురించి మాకు రైతులను తీసుకుపోయి మీరు కలెక్టర్ దగ్గర పోతే కనీసం రెస్పాన్స్ ఉండదు మేడం. అందరం కలిస్తేనే పని జరుగుతుంది. ఎమ్మెల్యేస్ పని చేయకుండా ఉంటారు. మీరు పోయి పైన తీసుకెళ్ళంటే కాదు, పైన తెస్తేనే ఇక్కడ డబ్బులు వస్తూ ఉంటాయి. కాబట్టి అది రెండొద్దు. మీరు మేము కాదు, అందరం కలిసి